'భరతనాట్యం 2 మోహిని అట్టం' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఓకే పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో కనిపించిన స్టోరీ లైన్ అయితే సింపుల్‌గా ఉంది. ఆ స్టోరీ లైన్ ఏంటంటే హీరో ఇంటికొచ్చిన ఒక అతన్ని అతని ఫ్యామిలీ అంతా చంపేస్తది. అలా చంపేసిన తర్వాత ఆ బాడీని ఎలా మాయం చేశారు అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ స్టార్ట్ అవ్వడానికైతే కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఈ లోపల వచ్చే సీన్స్ అన్నీ కూడా చూడడానికి సోగానే అనిపించినియి. ఆ విలన్ క్యారెక్టర్ హీరో ఫ్యామిలీని కొంచెం బెదిరించడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది సినిమా. ఇంక సినిమాలో బాడీని మాయం చేయడం అనే పాయింట్‌నయితే చాలా వరకు ఫన్నీగా చూపించడానికే ట్రై చేశారు. ఇంక అలా చూపించడం అయితే చాలా వరకు ఫన్నీగా పర్వాలేదనిపించింది. కాకపోతే ఒకే సింగిల్ పాయింట్‌ని పట్టుకొని చాలా ఎక్కువ సేపు చూపిస్తున్నారనే ఫీలింగ్ అక్కడక్కడ వచ్చింది. ఇంక సినిమా క్లైమాక్స్ అయితే చూడడానికి బా అనిపించింది. ఆ క్యారెక్టర్‌లన్నీ ఆ ప్రాబ్లమ్ నుంచి బానే బయటపడ్డాయి అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో చిన్న పాయింట్‌ని తీసుకొని దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చూపించడానికి ట్రై చేశారు. ఇలాంటి సినిమాని కొంచెం ఖాళీగా ఉండి చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.